దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రైట్. టీడీపీ నుంచి సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. సో గత ప్రభుత్వానికంటే రెట్టింపు స్థలం, సెంటు దగ్గర 2 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2, గ్రామాల్లో 3. సో విశాలమైన ఇళ్ళు, ఒక ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు రంగం సిద్ధం చేసుకుని వెళ్తున్నారు ప్రణాళికతో. కానీ వస్తున్న విమర్శలు అవి వేరేలాగా ఉన్నాయి. సరే, ముందు మీ హామీపై కామెంట్ చెప్పండి, తర్వాత విమర్శల్ని ఆన్సర్ చేయండి. మేడం, ముఖ్యంగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. పేదవాడికి కూడు గుడ్డ నీడ అనేటువంటి స్కీమ్ అనేటువంటి సిద్ధాంతం తెలుగుదేశం పార్టీ నుండి పుట్టింది. మీకు తెలుసో లేదో మేడం, భారతదేశ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా శాశ్వత పక్కా గృహాలు నిర్మించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు యొక్క మానస పుత్రికల ఈ స్కీమ్. ఒకప్పుడు పేదలు చిన్న చిన్న గుడిసెల్లో, పూరి గుడిసెల్లో ఉంటే వీళ్ళకి పక్కా గృహాలు నిర్మించాలని చెప్పేసి ఫస్ట్ స్కీమ్ ని 1985లో స్టార్ట్ చేసినట్టు వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఆ రోజు గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2.5 సెంటు ఇచ్చినటువంటి చరిత్ర ఎన్టీఆర్ గారిది, తెలుగుదేశం పార్టీది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పట్టణంలో అయితే 1 సెంట్ అంట, గ్రామాల్లో అయితే 1.5 సెంట్ అంత. మేడం, ఎంత దుర్భరం అంటే 1 సెంటులో ఒక ఇల్లు కట్టుకోవడం అనేది, ఒక కుటుంబం ఉండడం అనేది ఎక్కడైనా జరుగుతుందా అని అడుగుతున్నాను నేను. 1 సెంట్లో ఒక చిన్న బాత్రూమ్ కూడా సక్రమంగా కట్టుకోలేనటువంటి పరిస్థితి. 1 సెంట్ ఇచ్చాడంట. మేడం, మీరు చెప్పారు కదా ఓపెనింగ్ రిమార్క్స్ లోనే, ప్రతి స్కీము ఒక స్కామ్ అనేసి. ఇది పెద్ద స్కామ్ మేడం. ఎట్లా జరుగుతుందంటే ఈ యొక్క స్కామ్, హౌసింగ్ స్కామ్, ఇంటి పట్టాల స్కామ్, ముందుగా వైసీపీ నాయకులందరూ కూర్చొని ఒక మండలంలో మాట్లాడుకుంటారు. పలానా చోట ఒక 50 ఎకరాల భూమి ఉంది ఒక 5 మంది రైతుల దగ్గర. ఈ వైసీపీ నాయకుడు పోయి ముందు 50 ఎకరాల భూమిని కొంటాడు. ఎంత? ఎకరా 3 లక్షలు అనుకోండి. 3.5 లక్షకి ఇస్తాను రా అంటాడు రైతులకి. వాళ్ళు 3 లక్షల రూపాయల భూమిని 3.5 లక్ష 4 లక్షకి వస్తుందని చెప్పేసి ఎగబడి అమ్మేస్తారు వీళ్ళు. ఈ వైసీపీ నాయకుడు దాని ఎకరా 4 లక్షలు పెట్టుకుంటాడు. ప్రభుత్వం ఇంటర్న్ ఈ 4 లక్షలకు ఉన్నటువంటి భూమిని 10 లక్షలు పెట్టుకుంటుంది వాళ్ళ దగ్గరనే. పేదలకు పంచాలి భూమిని. వైసీపీ నాయకుడేమో దీన్ని 4 లక్షలు కొంటాడు. ప్రభుత్వం ఏమో ఆ భూమిని 2 నెలలు 3 నెలల తిరగక ముందే 10 లక్షలకి 15 లక్షలకి కొంటుంది. కొని ఈ వైసీపీ నాయకుడు లబ్ధి చేకూరుతుంది. దాని వెనకాల పెద్ద స్కామ్ ఉంటుంది. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ డబ్బులన్నీ పంచుకోవడం. నేను అడుగుతున్నాను మేడం, వీళ్ళు చెప్పినట్టు ఒక్క హౌస్ అయినా కూడా కంప్లీట్ అయినటువంటి దాఖలాలు మేడం. అన్ని కూడా మధ్యలో ఆగిపోవటమే. ఫౌండేషన్ లెవెల్లోనో లేకుండా గోడలు వేసిన దాంట్లోనో ఆగిపోవటమే. ఇప్పుడు మా చంద్రగిరి నియోజకవర్గం అయితేపల్లి అని ఊరుంది మేడం. కొండల కింద దాదాపుగా ఒక 500 నుండి 1000 ఇండ్లు ఉంటాయి మేడం. అన్ని గోడలుగా నిలిచిపోయినాయి. అంటే మొండి గోడల్లాగా అన్ని సగంలో ఉండిపోయినాయి. ఒక రకంగా చెప్పాలంటే జగనన్న మొండి గోడల పథకం అని వచ్చింది. జగనన్న పిచ్చుగూళ్ళ పథకం అని కూడా చెప్పొచ్చు. పిచ్చుగూళ్ళు మేడం, అసలు దాంట్లో కాపురాలు లేరు, ఎవరు లేరు. ఇంత డబ్బుని, ప్రజాధనాన్ని వృధా చేసేసి 99.5% హామీలు నెరవేర్చేసామంటే ఏం హామీలు నెరవేర్చాడు? వీటికే 88,000 కోట్లు అనేది ఒక ఫిగర్ రఫ్ గా ఖర్చు పెట్టాను. పెద్ద స్కామ్ మేడం ఇది. కొండల్ని గుట్టల్ని చదును చేశామని చెప్పి జేసీబీలకి, ఇటాచీలకి బిల్లులు ఇచ్చారు. ఒక చోట పెద్ద కొండనుంటది, ఆ కొండని చదును చేసి మేము పేదలకు ఇంటి పట్టా ఇస్తామని చెప్పేసి జేసీబీలు, ఇటాచీలు వైసీపీ వాళ్ళతో ఆడ పనిచేస్తుంది. ఒక్కొక్క ఇటాచీ పేరిట 5 కోట్లు 10 కోట్లు కూడా ఇస్తారు కాంట్రాక్టర్. ఎందుకంటే భూమిని చదును చేసామబ్బా. చదును చేసి పేదలకి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఆ భూమిని